సంఘాలు సత్వరమే ప్రమాద రుణ బీమా. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాలకు ప్రమాద బీమా, రుణ బీమా సాయం ఎప్పటికప్పుడు అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తులు అందిన వెంటనే వాటిని పరిశీలించి సాయం విడుదల చేయాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశించింది. మహిళా సంఘాల సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రుణభారం నుంచి విముక్తి కల్పించేందుకు వీలుగా ప్రమాద బీమా సాయం కింద 10 లక్షలు, రుణ బీమా పథకం కింద 2 లక్షల సాయాన్ని 2 ఏళ్లుగా అమలు చేస్తుంది. 2024 మార్చిలో ప్రారంభమైన ఈ పథకానికి మొదట్లో నిధుల కొరత ఏర్పడటంతో 2025 జూలైలో 2 పథకాలు కలిపి 96 కోట్లు విడుదల చేసింది. తాజాగా 2025 ఆర్థిక సంవత్సరం కింద 2 విడతల్లో 150 కోట్లు మంజూరు చేసింది. దరఖాస్తు ఇచ్చాక సాయంతో జాప్యం జరుగుతున్న కారణంపై వెంటనే వాటిని పరిష్కరించే సత్వర సాయం విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించింది. గత 2 ఏళ్లకు కలిపి 2024 నుంచి ఇప్పటి వరకు 231 మంది ప్రమాదవశాత్తు చనిపోగా వారి కుటుంబాలకు 23.1 కోట్లు, రుణాలు తీసుకొని చనిపోయిన 3,000 మంది సభ్యుల కుటుంబాలకు 223 కోట్ల చొప్పున మొత్తం ఈ 2 బీమా పథకాలకు సంబంధించి 246 కోట్లు చెల్లించిందనమాట. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రమాద బీమా, రుణ బీమా పథకాల మహిళా సంఘాలు భరోసా కల్పిస్తాయని కొత్త సభ్యులు భారీ సంఖ్యలో సంఘాలు చేస్తున్నారన్నమాట. ఈ విధంగా వీరికి మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎవరైతే ఇలా చనిపోయారో వారందరికీ కూడా డబ్బులు వెంటనే, అదేవిధంగా రుణాలు తీసుకుని ఎవరైతే కట్టలేకపోయారో వారికి రుణమాఫీ అయితే చేయాలని చెప్పేసి వీరైతే భావిస్తున్నారన్నమాట, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను.